యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ శుభములు. లిటిల్ ఫౌండేషన్స్ ఎల్జీఎం చర్చ్ వారు సమర్పిస్తున్న ఈ మా కార్యక్రమమును ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటలకు ఇదే సమయం నాకు తప్పక వీక్షించి దైవాశీస్సులు పొందగలరని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒక్కడే యేసు
యేసు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే. ఆయన ఏదైనా చేయగలడు, సమస్తము చేయగలడు తన ప్రజల కొరకు. ఆసక్తి కలిగిన ప్రజల కొరకు, ఆసక్తి కలిగిన ఒక్క వ్యక్తిని సిద్ధపరుస్తున్నాడు. ఆశ కలిగిన ఒక్క వ్యక్తి, ఒక బలహీనుడిని సిద్ధపరుస్తున్నాడు. ఒక ధైర్యం లేని వ్యక్తిని సిద్ధపరుస్తున్నాడు. ఆయనకి ధైర్యము కలుగజేస్తున్నాడు. అనేక విధముల సూచనల చేత ఆయన హృదయమును ధైర్యపరుస్తున్నాడు దేవుడు. కాబట్టి ఆ రాత్రి కూడా ఆయన పరీక్ష చేసినాడట. ఆ గోరెబొచ్చు మీద మంచు పడలే, తెల్లరొచ్చు చూసుకున్నాడు. భూమి అంతా ఎక్కడ చూసినా మంచే. అమ్మర బిడ్డ, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. అప్పుడు అనుకున్నాడు ఆయన, ఇప్పటికి దేవుడు నన్ను, ఇక నాకేం భయం లేదు, నేను ఖచ్చితంగా వాళ్ళని జయించేస్తా. దేవుడు నాతో మాట్లాడుతాడు, దేవుడు నాతో ఉన్నాడు. అప్పుడు పోయి శత్రువుల దగ్గరికి వెళ్ళి ఇక తన కార్యం, దేవుని కార్యమును మొదలుపెట్టాడు. తుక్కుగా వారిని ఓడించాడని బైబిల్లో రాయబడింది. దేవుడు అతన్ని బలపరిచాడట. దేవుడు అతన్ని స్థిరపరిచినాడు. ఆ బలహీనత నుంచి, ఆ భయము నుంచి, నాకు కులం లేదు, నాకు గోత్రం లేదు, నాకు డబ్బు లేదు, నాకు అది లేదు, నాకు అందం లేదు, నాకు అది లేదు, ఆ రకరకాలైన భయములు తీసేస్తాడు ఆయన. యేసుక్రీస్తునికి మహిమ. యేసయ్య నీ దగ్గర, నీ హృదయంలోకి ప్రవేశించిన తర్వాత భయములన్నీ తొలగిపోతున్నాయి. ఆ ప్రభు, మన ప్రభు మనతో ఉంటే మనకు శత్రువేడి అనుంది బైబిల్లో. ఆయన నీతో నడుస్తుండగా నిన్ను బలహీనపరిచేవాడేడి, నిన్ను అవమానించే ధైర్యం యేసు రక్తమే ఇచ్చాం. కనుక గిద్యోను పరాక్రమము కలిగిన బలాఢ్యుడైపోయాడు. ఎక్కడ లేని ఆత్మ, బలమైన ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చింది. మిద్యానీయులను హతము చేసినాడు, వారిని దోచుకున్నాడు గిద్యోను. ఆ బలహీనుని దేవుడు బలపరిచాడు. మీరు బలహీనులా? నువ్వు బలహీనుడువా? నీకు తెలివి లేదా? నీకు జ్ఞానం లేదా? నీకు అందం లేదా? నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఆడపిల్లలు పెద్ద గొడవ. నేను అందంగా లేను, నాకేమన్నా నువ్వు పెళ్లి చేసుకో. నాకు చదువు లేదు, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? నాకు తెలివి లేదు, నాకు డబ్బు లేదు, నాకు ఎట్లయితుంది పెళ్ళి? నీకైతుంది, యేసు రక్తమే ఇచ్చాయం. మళ్ళీ మామూలోడు కాదు, మంచోడు వస్తాడు, ఏం భయపడతావు? ఆయన శ్రేష్టమైన దానిని తన పిల్లలకు దయచేవాడు. యేసుక్రీస్తునికి ఏమైనా దేవుడు అడ్డగోలు కానీ అనేవాడు కాదు, ఆయన రకం కాదు అది. ఏదోడు కానీ అన్నట్టు అంటాడా? కాదు, ఆయన మంచి దానిని, శ్రేష్టమైన దానిని బిడ్డలకు అనుగ్రహించేవాడని బైబిల్లో రాయబడి ఉన్నది. దేవుడు ఒక గిఫ్ట్, ఒక సహాయము ఒక వ్యక్తికి ఇస్తే మంచి దానిని ఇస్తాడట. మీ పిల్లలకు మీరు మంచి వాటిని ఎరిగి ఉండగా, మీకంటే మీ పరలోకపు తండ్రి ఎన్నో రెట్లు మంచివాడు, ఆయన ఇంకెంత మంచి ఇవ్వాలా? అదనమాట మన విశ్వాసం. మనమే మన పిల్లలకి మంచి ఇస్తామట. మన పరలోకపు తండ్రి మంచివాడా చెడ్డవాడా? అందుకే ఆయన ఏది ఇచ్చినా అది చాలా శ్రేష్టమైనదని తెలుసుకో. దేవుడు తన బిడ్డలకి ఎప్పుడు పిచ్చి పిచ్చి ఇవ్వడు, తెలుసుకోండి. అనవసరమైన ఇవ్వడు. ఆయన ఒక వ్యక్తికి ఆశీర్వాదం అనుగ్రహించడం ఎప్పుడు నిలిచి ఉంటుందట. శాశ్వతమైన బహుమానం ఇస్తాడు మనకి, శ్రేష్టమైన దానిని ఇచ్చేవాడు దేవుడు. అందుకే విశ్వాసం ఉంచండి బిడ్డలారా. నీ సమస్య తీర్చివేయేవాడు ఇక్కడ ఉన్నాడు, నీ కష్టాలు కడతీర్చేవాడు ఇక్కడ ఉన్నాడు, నీ కన్నీళ్ళు తుడిచివేయేవాడు ఇక్కడ ఉన్నాడు. నీవేదైతే ఊహించుకుంటున్నావో, ఏదో అనుకుంటున్నావు, దానికంటే మించిన వాటిని దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? గిద్యోను భయపడ్డాడు, గిద్యోను చింతించాడు, గిద్యోను బలహీనుడైపోయాడు. కానీ దేవుని ఆత్మాని దిగి వచ్చింది, దేవుడు ఆయన దర్శించినాడు. కానీ నీలో ఆసక్తి ఉందా? నీలో ఆసక్తి ఉందా? దేవుడు నాకు సహాయం చేస్తాడని విశ్వాసం నీకుందా? నేను దేవుని నమ్ముకున్నా, ఆయన తప్పకుండా నన్ను బలపరుస్తాడు, నా సమస్య తీరుస్తాడని విశ్వాసం నీకుందా? ఉంచు. నువ్వెందుకు బలహీనం వల్ల అయిపోతున్నావు?
విశ్వాసం పోగొట్టుకోకు సహోదరి, సహోదరుడా, యవనస్తుడా, యవనస్తురాలా. అద్భుతాలు జరిగించువాడు అని ఏదైనా చేస్తాడండి. ఏంటిది? గొర్రె బొత్సకట మంచు పడలేదట, భూమి మీద మొత్తం మంచట. ఎట్లయితుంది అది? జరుగుద్దా? జరిగింది. మరి ఆ గిద్యోను ఏ టెస్ట్ పెడితే ఆ టెస్ట్, ఏ పరీక్ష పెడితే ఆ పరీక్ష ఆయన అడిగినని దేవుడు నిరూపించాడు ఆయనకి. అంటే ఆయనకు అసాధ్యం మంది ఏది అది తెలుసుకోవాలి ముందు మనం. ఆయన ఏదైనా చేయగలడు. అక్కడ ఏమి లేదు, ఏమి లేకపోయినా ఏదో ఒకటి సృష్టిస్తాడు ఆయన. యేసుక్రీస్తునికేమని లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. అబ్బా, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. లాజరు లేచి బయటికి రా. ఉన్నాడా లాజరు? లాజరు చచ్చిపోయి 5 రోజులు అయింది. తీసుకుపోయి లోపల పెట్టారు, పురుగులు పడ్డాయి అని వాళ్ళే చెప్తున్నారు. అక్కడి పోయి అంటారు లాజరు బయటికి రా అంటాడు యేసు ప్రభు. లాజరు లేచి లేడు లాజరు, కానీ ఉన్నట్టుగా పిలుస్తున్నాడు. లాజరు బయటికి రా నాయన. మరి వచ్చిండా? ప్రేత వస్త్రములు కట్టబడిన వాడై ఆ లాజరు మళ్ళీ వచ్చాడు బయటికి. యేసుక్రీస్తునికే మహిమ. అందుకే లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. నీకు అది లేదు, నీకు పైసలు లేవు, నీకు అది లేదు, ఇది లేదు, ఆరోగ్యం లేదు, అది లేదు, పరువు లేదు, ఏదో అనుకుంటున్నావు నీవు. అవన్నీ ఉన్నట్టుగా పిలవగలడు. నీ స్థితిని మార్చేయగలడు. నీ పరిస్థితిని పూర్తిగా తారుమారు చేయగలడు. నిన్ను అవమానిస్తున్నటువంటి, నిన్ను గురించి తక్కువగా ఎంచుతున్న, నిన్ను అగౌరవపరిచి నీ మనసును గాయపరుచున్న వారి యొక్క తలంపులు తలకిందులు చేయగలడు. ఆయన ఏదైనా చేయగలడు తన నమ్ముకున్న బిడ్డల పట్ల. యేసుక్రీస్తునికే మహిమ. అందుకే ముందు ధైర్యంగా ఉండు, విశ్వాసము కలిగి ఉండు. దేవుని సన్నిధిని మరవకు, దేవుని సన్నిధి విడిచిపెట్టకు. కుమారుడా, ఆయన గిద్యోనును బలపరిచాడట. మీరు లూకా సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చదవండి, చూద్దాం. అక్కడే ఉందో. ఒక మనుషుడు విందు చేసి ఆ విందు కాలం అందరిని పిలిచాడు. ఈ విషయం మనకు తెలుసు. ఆ పిలిస్తే వాళ్ళు ఏమన్నారు? మొదటివాడు అందరూ నేపాలు చెప్పారు. అయ్యా మేము రాము, మాకు ఆ పని ఉంది, మాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది, మేము రాలేము అని చెప్పారట. అప్పుడు 21వ వచనంలో రాయబడింది, అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందులలోనికి వెళ్ళి బీదలను అంగహీనులను కుంటివారిని గుడ్డివారిని కుంటివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని వారిని, పక్షవాత రోగం గల వారిని, కడుపు నొప్పులని, కాలు చేయని నొప్పులని, గుడ్డోలని, డబ్బులు లేని వాళ్ళని, సమస్యలు లేని వాళ్ళని, పనికి మాలిన వాళ్ళని, ఉద్యోగం లేని వాళ్ళు, అందరు నెట్టేసిన వాళ్ళు, తృణీకరించబడిన వారు తోడుకొని రండి. అది వాక్యం. బలహీనులను తీసుకొని జమ చేయండి. ఏంటి దాని అర్థం? ఆ మొత్తం కలిపితే బలహీనులను తీసుకొని రండి. వాళ్ళతో పని ఉంది నాకు. లోకము బలహీనులు లెక్క చేయండి. మంచిగా ఉన్నంతసేపే నీతో మాట్లాడుతారు అందరూ. మంచంలో పడితే నీతో ఎవరికి పని? నేను ఎవరు లెక్క చేయరు. దేవుడికి అట్లాంటి వాళ్ళు కావాలి. అని మంచం పాలైపోయిన నన్ను 40 సంవత్సరాల క్రితం మంచమే నా కథ. ఎప్పుడు పండుకొని ఏడుచుండేది, ఎప్పుడు పండుకునేవి నీళ్ళు ఇట్లా పోతుండేది. ఇక్కడ అయిపోయింది, దగ్గర పడింది, నా సాగు దగ్గర పడింది. అందరూ చూసిపోతానంటే అర్థం ఏంటి? చనిపోతా, భోజనం లేదు, అన్నం లేదు, ఏమి లేదు, బక్కగా అయిపోయి ఇట్లా పండుకొని ఇట్లనే ఏడుచుకుంటూ పడుకుంటాను నేను. అట్లాంటి చనిపోయే శవాన్ని లేపాడు. లేచి నీ పరిపెత్తుకొని నడు అన్నాడు. ఒకటే మాట. నడుస్తున్నా. ఇప్పటికి 40 సంవత్సరాలు అయిపోయింది. 59వ సంవత్సరంలో ప్రవేశించాను. యేసుక్రీస్తునికే మహిమ. బలహీనులను బలపరచువాడండి ఆయన. సమస్తము చేయగలడు. పనికిరాని పనికి మాలిన వారిని, సావుకు దగ్గర అయిపోయిన మనం తీసుకొస్తానట బయటికి. లోకానికి నేను పనికి రాలేదు, అవిని పని అయిపోయింది, లాస్ట్ చూసొద్దాం అనుకున్నంత. ఆశ్చర్యపడుతున్నారు నన్ను. సరే వీడు ఎప్పుడు చచ్చిపోవాలి కదా, ఇంకా బతికేయండి ఏంటి? జీవము కలిగిన దేవుడు నన్ను జీవించమని చెప్పాడు. నేనే కావాలట ఆయనకి. నాలాంటి వారు అనేక మంది ఈరోజు ఇక్కడ ఉన్నారు.
నువ్వు ఎప్పుడో చనిపోయేదానివి, నువ్వు ఎప్పుడో చనిపోవలసిన వాడివి, దేవుడు నిన్ను బ్రతికించాడు. అందుకే స్తుతిస్తున్నావు. నీలాంటి వారు కావాలి ఆయనకి. అందుకని అన్నట్టు వారితోని గొప్ప గొప్ప వారిని పిలిచాడు దేవుడు. వారెవరు? మాకు పని ఉంది, వీఆర్ సో బిజీ, వీ కెనాట్ కమ్, వీ కెనాట్ హియర్ యువర్ వర్డ్, వీ కెనాట్ అటెండ్ చర్చ్, వీఆర్ సో బిజీ. మేము రాలేమండి, మాకు చాలా బిజీగా ఉంది, డ్యూటీ అది ఇది, ఓ ల్యాండ్స్ గేమ్స్, ఎన్ని పనులు. చాలామంది క్రిస్టియన్సే, క్రైస్తవులే వస్తారా? దేవుడు పిలుచుడు. గాడ్ జీసస్ కాల్స్ యూ. కెన్ యూ కమ్ బ్రదర్ టు అటెండ్ ద చర్చ్? దేవుని సన్నిధికి రా, అయ్యగారు చెప్పేది నేను, మోక్షం దొరుకుతుంది, నీకు సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది, క్షేమకరమైన జీవితము నీకు కలుగుతుంది. బలహీనులను వాళ్ళెవరు లెక్క చేయలేదట ఆయన పిలుపును. అప్పుడు ఆయన కోపం వచ్చానంట. మీరు వెళ్ళి సొంత వీధుల్లోనికి వెళ్ళి, సొంత వీధులు ఎవరు ఉంటారండి? మన సొంత వీధులు ఉన్నావా? అంటే బజార్ రోడ్డు పక్కన ఎవరు ఉంటారు? స్లమ్స్ అంటారు కదా. బలహీనులు, దౌర్భాగ్యులు, ఏమి లేనివారు, ఆధారం లేనివారు అన్నారట. వాళ్ళు కావాలా? మొదట గొప్పవారిని పిలిచాడు. ఆ తర్వాత ఆ పిలుపు వెళ్ళిపోయింది. సంత వీధుల్లో బ్రతుకుతున్న వారిది కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు, బలహీనులు, తృణీకరించబడిన, నెట్టివేయబడిన వారు, వాళ్ళందరిని పోయి పిలుచుకురండి. వారు వెళ్ళి వాళ్ళందరినీ పిలిచారట. బైబిల్లో వీళ్ళందరితో నా విందుశాల నింపండి. ఏ నింపాలా? విందుశాల. మొత్తం వచ్చి విందుశాలలో కూర్చున్నారు. ఎవరు? విందుశాల కోట్లు సూట్లు వేసుకొని కూర్చోవాలి అందరూ, పట్టు చీరలు కట్టుకొని. ఎవరు కూర్చుని మరి? అన్ని కర్రలు, కళ్ళద్దాలు, గుడ్డి అద్దాలు, ఇవి అవి పెట్టుకొని ఏ చిప్పలు గిప్పలు పెట్టుకొని కూర్చోరు విందుశాలను. వాళ్ళు ఎవరు వాళ్ళు? దీనులు. వాళ్ళకేం లేదు. నా విందుశాల నిండాలా? ఆ విందుశాలే పరలోక రాజ్యం. యేసుక్రీస్తునికే మహిమ. ప్రస్తుతం ఎక్కడ కూర్చున్నావు నువ్వు? ఎక్కడ కూర్చున్నావు? ఎక్కడ కూర్చున్నాండి మీరు? అర్థం కావట్లే. విందుశాలలో కూర్చున్నావు. నువ్వు ఎక్కడ కూర్చున్నావు? దేవుడు నిన్ను విందుశాలకు పిలిచాడు. విందు ఆరగించమంటాడు నిన్ను. మనం ఎక్కడ కూర్చున్నాం ప్రస్తుతం? విందుశాలలో ఉన్నాం. విందుశాలలో ఏడ్చుకుంటూ కూర్చుంటారు ఎవరన్నా? విందుశాలలో పోగానే మ్యూజిక్ వినపడుతుంది, అక్కడ శ్రేష్టమైన భోజన పదార్థాలు కనిపిస్తుంటాయి, ఒకరితో ఒకరు మాట సంభాషించుకుంటుంటారు, ఎక్కడ చూసినా నవ్వుతుంటారు. అంత సంతోషమే విందుశాల. అది దేవుని రాజ్యములో సంతోషమే. వారు చెర నుండి రప్పించబడినప్పుడు మనం ఒక కీర్తన చదివేయాలి. 56వ దావీదుకి చివరి మాట ఏంటిదట? చివరి మాట ఏంటో చదువు చూద్దాం. మనం చదివిన కీర్తనలో చివరి మాట, సియోన్లో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. సియోన్ నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలో ఉన్న తన ప్రజలను దేవుడు చెరలో నుండి తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించు, ఇశ్రాయేలు సంతోషించును. యేసుక్రీస్తునికే మహిమ. వారు చెర నుండి విడిపించబడగానే, వారు పాపమనే చెర నుండి, మరణమనే చెర నుండి, దాస్యమనే చెర నుంచి విడుదల పొందిన వారంతా ఏం చేస్తున్నారు? హర్షిస్తున్నారు, సంతోషిస్తున్నారు. హర్షిస్తున్నారు, సంతోషిస్తున్నారు, హర్షిస్తున్నారు. అదే విందుశాల. క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారంతా సంతోషిస్తున్నారు. లోకంలో సంతోషించేవారు ఎవరు తెలుసా? వాళ్ళు కాదు. వాళ్ళ సంతోషం గంటే ఉంటుంది, వాళ్ళ సంతోషం 10 నిమిషాలు ఉంటుంది, 20 నిమిషాలు ఉంటుంది. కానీ దేవుని బిడ్డల యొక్క సంతోషము ఎప్పుడు? నిత్యకాలం. ఎటర్నల్ హ్యాపీనెస్. నిత్య కాలము నీ సంతోషము. నా సంతోషం ఎవడు మీ ఇద్దరు నుంచి తీసివేయలేడని ప్రభు చెప్పినాడు. కనుక బిడ్డలారా, ఇది విందుశాల. నీ కష్టాలున్నాయి, దుఃఖములున్నాయి, వెదలుండొచ్చు, కానీ నువ్వు జయం పొందావు. నువ్వు జయ వీరుడివి. నువ్వు విడుదల పొందిన బిడ్డవి. యేసు రక్తంలో కడగబడ్డావు. మరణము లేదు నీకు, శాపము లేదు నీకు, గాండాలు లేవు నీకు, చాతబడ నీ మీదకి రాదు, మంత్రాలు నీ మీదకి పారవు. నీవు శ్రేష్టమైన రక్తంలో కడగబడిన దేవుని బిడ్డ, విడుదల పొందిన దేవుని బిడ్డావు. దేవుని రాజ్యము కొరకై పిలువబడ్డావు. విందుశాల. సంతోషించండి, మరలా చెప్పుదును ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, మరలా చెప్పుదును
ఆనందించండి. మరలా చెప్తాను, ఆనందించడం నేను చూస్తాను, కొంతమంది ఇట్లే చూస్తాను అంటే ఏముంది మరి? సంతోషం ఉందా? కొంతమందికి ఉన్నది, సంతోషం ఉంది, కానీ వెనక గుంజుతుంది ఏదో ఒకటి. ఇంటికి పోగా అప్పులోడు వస్తాడు, వారికి 5,000 ఇవ్వాలా, వీరికి 3,000 ఇవ్వాలా, వారికి 10,000 ఇవ్వాలా, ఇవన్నీ గుంజుతాయి మనకి. సంతోషం ఉంది కానీ అందుకే కొంచెం వెనక ముందు అవుతానమా. అరే అది వదిలిపెట్ట, యేసుక్రీస్తునికే మహిమ కలుగును గాక. దేవుని సంతోషించి ఆనందించండి. యేసు రక్తవేద్యం. దేవుని సంతోషించి ఆనందించండి. అవన్నీ ఎగ్గొట్టేయండి అని చెప్పాడు దేవుడు. మొత్తం అప్పులనే కూడా అప్పులు చేసి అప్పు ఎగ్గొట్టే అని చెప్పాడా? చాలా జాగ్రత్త. నీతిమంతులు అప్పు చేస్తారట, అప్పు చేసి ఎగ్గొట్టి తిరిగారు. ఏం చేస్తారు మరి? అప్పు తీర్చుదురు అన్నది బైబుల్. అది నీతి, దేవుని నీతి. గుర్తుపెట్టుకోండి. అప్పులు చేసేయడం గొప్ప సంగతి, చేయొచ్చు, మనం అందరం తీసుకోవాలి. నేను కూడా తీసుకుంటాం. అప్పు చేసి ఏం చేయాలి మరి? తీర్చాలా. తీర్చకపోతే నువ్వు పాపివైతావు, దోషివైతావు, దేవుని దృష్టిలో అపరాధి అయిపోతావు. నేను వాళ్ళకి కొట్టిన వీళ్ళకి కొట్టిన ఐబీ పెట్టి వెళ్ళిపోయిన, పారిపోయినా ఐబీలు గీబులు పరలోకం వీళ్ళు వాళ్ళు బోరు మోసగాళ్ళంతా. ఐబీలు పెట్టిన వాళ్ళు పరలోకం పోతారా? ఎవరు చెప్పారు మీకు? ఎగ్గొట్టి అప్పులు ఎగ్గొట్టేవాడు పరలోకం పోతారండి. ముందు అప్పు తీర్చవా అని తర్వాత ప్రార్థన చేయగాని అప్పులు తీర్చండి మీరు. దేవుడు అప్పు తీర్చుటకు సహాయం చేయవాడు. యేసు రక్తమే ఇచ్చాడు. మన రుణపత్రమును మేకులతో కొట్టేశాడు. అర్థమైంది. ఊరు అప్పుల సంగతి ఆయన తెలుసు. మనకెన్ని అప్పులు ఉన్నాయో ఆయనకు తెలుసు. ఆయన తీర్చేస్తాడు. ఆయన ఏదో ఒక మార్గమును నీకు చూపిస్తాడు, విడుదల పొందే మార్గం. నీ అప్పులు తీర్పుతా, భయపడదు. కానీ నీకు మనసు ఉండాలి, అప్పు తీర్చాలనే మనసు. నువ్వు నీతిమంతురాలివి, నీ నీతిమంతుడు, నీ అప్పు నువ్వు తీర్చు, అప్పుడే నీకు నీతి. కనుక బిడ్డలారా, దేవుడు నీకు సంతోషమును ఆనందమును ఇచ్చాడు. ఎందుకంటే ఇది విందుశాల. నువ్వెక్కడ కూర్చున్నావు? మర్చిపోకండి, నువ్వు విందుశాలలో కూర్చున్నావు. ఆయన కుంటివారిని, గుడ్డివారిని, బలహీనులను, అంగహీనులను పిలుచుకొని రమ్మన్నట. ప్రపంచమంతా కొన్ని లక్షల మంది వచ్చారు, కొన్ని కోట్ల మంది వచ్చారు. ప్రభువు పిలిచాడు. ప్రభు పిలిచిన వారంతా ఎవరండి? బలహీనులు. బలహీనులను పిలిచిన దేవుడు యేసుక్రీస్తునికే మహిమ. కాబట్టి ఆయన విందుశాలలో నువ్వు కూడా కూర్చున్నావు. ఎందుకు చింతిస్తున్నావు? సంతోషంగా ఉండు. నీ జీవితం చక్కబడుతుంది. సంతోషంగా ఉండు. దేవుని సంతోషించండి. ఆయన నీ బిడ్డల జీవితాలు సరి చేస్తాడు. నీ కుమారుని జీవితం సరి చేస్తాడు. నీ కుమార్తెల జీవితం సరి చేస్తాడు. నీ భర్త జీవితం సరి చేస్తాడు. నీ భార్య జీవితం సరి చేస్తాడు. నీ బంధువుల మీదకి వస్తున్నారా, వారిని భర్త మాట్లాడతాడు. ఆయన నీ రుణాలు తీసేస్తాడు. నీకు సమస్తమును సమకూరుస్తాడు. ఆయన గిద్యోనుని దీవించినట్టుగా నేను దీవిస్తాడు. కానీ గిద్యోను ఒక పొరపాటు చేశాడండి, తప్పు. గొప్పగా దేవుని చేత దీవించబడ్డాడు. గొప్పగా ఆ ఇశ్రాయేలు ప్రజలు దాన్ని తృణీకరించిన వారు, ఆయన నెట్టివేసిన, ఆయన అవమానించిన వారు అందరూ వచ్చినట్ట. ప్రజలంతా, అయ్యా మమ్మల్ని క్షమించు, నిన్ను లెక్క చేయలేదు, మేము నేను పట్టించుకోలే, కానీ నీ వల్ల దేవుడు ఇంత గొప్ప రక్షణ మాకు కలిగేసాడు, ఇక నువ్వే మాకు రాజువి, నువ్వు మమ్మల్ని ఏలాలా అని చెప్పినాడు. అప్పుడు గిద్యోను అంటే, నేను మిమ్మల్ని వెళ్ళటం ఏంటే బాబు, నేను వెళ్ళను, కానీ ఆ ఒక్క పని చేయండి, దుప్పటి పరిచి మీ ఉంగరాలన్నీ నాకు కావాలి, మీ ముక్కు పొడకలు, మీ చెవులకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా నాకు కావాలి, బంగారం కావాలి. అరే ఎందుకు అడుగుతున్నాడంటే బంగారం అడుగుతున్నాడు. ఏమో మా రాజు కదా, చాలా ఆయన జయం, మనకు ఆయన వల్ల దేవుడు ఆయనతో ఉన్నాడని ఆ స్త్రీలు పురుషులు వాళ్ళకు ఉన్నటువంటి అవన్నీ కూడా తీసి ఆడే పెద్ద మరి కుప్ప అయిపోయింది బంగారం. ఆ గిద్యోను ఏం చేసిండు కదా, దానితో ఒక దూడను తయారు చేశాడు. ఏం చేశాడు గిద్యోను? ఒకటి దూడను తయారు చేసి బాగా ఇంటి దగ్గర పెట్టుకున్నట. చలో ఇశ్రాయేలు ప్రజలంతా మళ్ళా విగ్రహారాధన మొదలుపెట్టారు. గొప్ప దేవుడు గొప్ప జయము కలిగజేశాడు గిద్యోను ద్వారా. కానీ తన అంతం ఏదైతుందో అది బాగలే. జయము కలుగజేసిన దేవుణ్ణి మరచి ఆ బంగారంతో ఒక దూడ తయారు చేసి ఇంటి దగ్గర పెట్టుకుంటే ప్రజలంతా దాన్ని మొక్కుడుకు మొదలుపెట్టారట, బారులు తీరి. బైబిల్లో రాయబడింది, అది గిద్యోను ఇంటికి ఆయన చేసినటువంటి ఆ దూడ ఉరియాయను. ఇశ్రాయేలు ప్రజలు మార్గం తప్పి తిరుగుటకు ఆయన కారకుడయ్యాడు. ఎంత ఘోరమైన సంగతి. చాలామంది రక్షణ జీవితంలో మేలు పొందుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, కానీ వారి అంతం ఘోరంగా ఉంటుంది. ఏదో ఒక దేవునికి విరోధమైన కార్యములు నువ్వు జ్వరపడ్డావు, అది నీకు ఉరిగా మారుతుంది. జాగ్రత్త. నువ్వే కార్యములు జ్వరపడ్డావు, ఎవరితో సంధి చేస్తున్నావు, ఎవరితో స్నేహం చేస్తున్నావు,
ఏ అలవాటు చేసుకున్నావు, లేనిపోని అలవాటు చేసుకోకండి, లేనిపోని స్నేహాలు చేసుకోకండి, లేనిపోని దాంట్లో చిక్కుకోకండి, జాగ్రత్త. ఏది నీకు ఉరిగా మారకూడదు. దేవుడు గిద్యోను వలన గొప్ప జయం కలుగజేశాడు ప్రజలకి. కానీ తన అంతం ఎట్లుంది? దేవుని కోసం ఒక మందిరం కడితే బాగుండు గిద్యోను, కానీ ఏం చేశాడు? ఒక ఏఫోదును, ఒక దూడని తయారు చేశాడండి. ప్రజలంతా దేవుని విడిచి మళ్ళీ విగ్రహారాధులుగా అయిపోయారు. వాళ్ళు గిద్యోను చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు విగ్రహారాధులుగా అయిపోయారు. మళ్ళీ దేవుని కోపం వారి మీదకి వచ్చినట్లుంది బైబిల్లో. ఎంత ఘోరమైన సంగతి. దేవుని చూశాడు ఆయన, అయినా సరే దేవుని చివరి సమయంలో గణపరచకుండా ఆయన ఒక దూడని చేసినాడు. నీవు దేవునితో నడుస్తున్నావు, విశ్వాసంలో ఉన్నావు, దేవుడు నిన్ను దీవించిన తర్వాత, దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత చాలామంది మారిపోతున్నారు. మొదట్లో బాగున్నారు, కష్టాల సమయంలో దేవుని నమ్ముకుంటున్నారు, చాలా మరి విశ్వాసంతో ఉంటున్నారు. దేవుడు దీవించిన తర్వాత అనేక మంది జీవితాలు మారిపోతున్నాయి. దేవుడు స్థిరపరిచిన తర్వాత చాలామంది విశ్వాసంలో మార్పు వచ్చేసింది. మొదట ఉన్న భక్తి వాళ్ళు కనపడదు, మొదట ఉన్న ప్రేమ కనపడదు, వారిలో మొదట ఉన్న విశ్వాసం వాళ్ళు కనపడదు. ఎవరిని లెక్క చేయరు, ఎట్లా పోతుంటారు పండు వీటిలో. ఏంది? ఏం గర్వం అది, ఏం అహంకారం, ఎక్కడికి పోయి నెత్తి మీదకి ఎందుకు పోయిన కళ్ళు? వారు కనులు కొవ్వుతో మెరకలైన బైబిల్లో రాయబడి. గర్వం, దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు పరలోకం ఇస్తాడు. దీన మనసు గల వారు ధన్యులు, పరలోక రాజ్యం అదే. అందుకే చెప్తాను, మరి దీనులను ఎదిరిస్తాడు. హీ విల్ రెసిస్ట్ ద ప్రౌడ్ అండ్ గివ్స్ హిస్ గ్రేస్ టు ద హంబల్ అని బైబిల్లో. అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపనిస్తాడు ఆయన. పరలోక రాజ్యం దీనులది, గర్విష్ఠులు కాదు, దేవుని లెక్క చేయని వారిది కాదు. వాక్యం ఇట్లుంటే ఒకటి చెప్తే ఒకటి అనుసరించిన వారిది కాదు. దేవుని మాటకి ఎవడైతే గడగడ విని ఆయన మాట, ఆయన వాక్యం విని గడగడ వరుకుతాడో, ఆయన మోకాల మీద పడి ప్రార్థన చేస్తాడు, దేవునికి సమర్పించుకుంటాడు. ఆ అట్టి వాళ్ళని దీవిస్తాడు ఆయన. యేసు రక్తమే ఇచ్చే. కనుక బిడ్డలారా, దేవుడిని దీవించిన తర్వాత మనసు మార్చుకోకు, లోకమును అనుసరించకు, నీ స్నేహితులను అనుసరించకు, అలవాట్లు లేని పని అలవాట్లు నేర్చుకోకు. అది నీకు ఉరి, అది దేవునికి విరోధమైన ప్రతి కార్యము మనకు ఊరే. కాబట్టి బిడ్డలారా, దేవుడు తన రాజ్యము కొరకే మనల్ని పిలిచినాడు, ఆయన రాజ్యము కొరకు మనల్ని ఎన్నుకున్నాడు. నీవు బలహీనుడవా, నువ్వు బలహీనురాలివా, నీకేమీ లేదా, నీవే దేవునికి కావాలి. భయపడకు, అన్నిటికంటే గొప్పడు వాడు, అన్నిటికంటే గొప్ప శ్రేష్టమైన వరము నీ దగ్గర ఉంది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు విడుదల పొందిన దేవుని బిడ్డవి. మోకరించు, ప్రార్థన చేద్దాం. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, నీ బంగారు పాదములకు స్తోత్రములు. నీవు ఇచ్చిన వాక్యం నీ ప్రజలతో ఉంచున్నాను ప్రభువా. ఎంతమంది మంచి మనసుతో అని విన్నారు, నీ ఆత్మతో వారిని బలపరచండి, వారి కన్నీళ్ళు తుడిచివేయండి, వారి బాధల సమస్యలు తీర్చండి స్వామి. యేసు నామమున వారి కష్టాలు కడతీర్చండి. ఈరోజు ఎంతమంది మా ప్రార్థనలపై ఆధారపడి జీవిస్తున్నారు, అందరికీ ప్రార్థిస్తున్నాం. పేరు పేరు వరుసన హాస్పిటల్లో ఉన్న వారికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రుణ బాధలు చిక్కుకున్న బిడ్డలకు విడుదల దయచే, సంతానం లేని సంతానం దయచే ప్రభావ. నిరుద్యోగస్తులైన వ్యవస్థలకి, యవనస్తురాలకి ఉద్యోగాలు దయచేయండి, ప్రమోషన్లు దయచేయండి, ట్రాన్స్ఫర్లు దయచేయండి. చాలామంది బిడ్డలు ఏడుస్తున్నారు నాయనా, వారిని వారి పిల్లల్ని ఆశీర్వదించండి. వారిని పట్టి పీడిస్తున్న రోగములను శపిస్తున్నాయి బిడ్డల. దేవుని బిడ్డలు పీడిస్తున్నటువంటి ప్రతి జబ్బు యేసునామములో వెళ్ళిపోనని చెప్పిస్తున్నా. నడినెత్తి మొదలు అరికాల వరకు ఉన్న ప్రతి అవయవంలో ఉన్న ప్రతి చెడ్డ రోగములను యేసుక్రీస్తు నామమున శపిస్తున్నా. దైవశక్తి నిన్ను స్వస్థపరచును గాక. ఇప్పుడే యేసు నామమున విడుదల పొందు, యేసు నామమున స్వస్థత పొందు, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున విడుదల కలుగును గాక. జీసస్ నేమ్. నమ్మిన ప్రతివానికి స్వస్థత. నీ దయగల చేతులకు మా బ్రతుకుల జీవితాలు సమర్పిస్తున్నాం. మమ్మల్ని దీవించుము, ఆశీర్వదించుము, బలపరచము. నీ వాక్యమును హత్తుకొని జీవించుటకు నేర్పించండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ ప్రభువా నిన్ను హత్తుకొని బ్రతుకుటకు నేర్పించు. నిన్ను ఒకరితో ఒకరు అబద్ధములు చెప్పుకోక సత్యములు పలుకుచూ జీవించే కృప దయచేయి. నీ దయ, నీ కనికరము, నీ కృప మాకు తోడై ఉంచి మమ్మల్ని ముందుకు నడిపించు స్వామి. ఘనత మహిమా ప్రభావం సమర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, యేసుక్రీస్తు కృప సదాకాలం మనందరికీ తోడై ఉండుగాక. ఆమేన్. ఆమేన్.